ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మనోరంజితం నవల్లోని రెండవ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి మనోరంజితం రెండవ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో విందామా? ఐఏఎస్ ఆఫీసర్ నిరంజన్ రావు భార్య మనోరమను కలవటానికి ఇంటికి వస్తుంది మహిమ. మాటల్లో మహిమ మనోరమ వాళ్ళ అబ్బాయి అభిరామ్ ప్రేమలో ఉన్నారని, పెళ్లికి తన అనుమతి కోసమే మహిమ తనని కలిసిందని మనోరమకు అర్థమవుతుంది. అయితే వాళ్ళ అబ్బాయి అభిరామ్కి ఉన్న మందు వ్యసనం గురించి మహిమను హెచ్చరిస్తుంది మనోరమ. తనకి ఆ విషయం తెలుసని, తనకేమీ దాని పట్ల అభ్యంతరం లేదని మహిమ చెప్పడంతో సంతోషించిన మనోరమ మహిమను, వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో రెండవ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? మనోరంజితం నవల్లోని రెండవ భాగం. మరునాడు ఉదయం మహిమ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళిద్దరినీ తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. మహిమ తల్లి వసుంధర మధ్యాహ్నం కాకుండా సాయంకాలం వస్తామని, భోజనందేముంది మరోసారి చూద్దాంలేండి అంటూ ఆ ప్రతిపాదనని సున్నితంగానే తిరస్కరించింది. మనోరమ కూడా సరేనంటూ అంగీకరించింది. అనుకున్న ప్రకారం సాయంకాలం వచ్చిన వారిద్దరినీ మనోరమ సాదరంగా ఆహ్వానించింది. మహిమ ఉత్సాహంగానే ఉంది గాని వసుంధర మాత్రం ఏమీ పట్టనట్లు నిరాసక్తంగా ఉండటాన్ని మనోరమ గమనించింది. ఆ మాటే ఆమెతోనే ఉంది మనోరమ. అదేం లేదు, నేను మామూలుగానే ఉన్నానండి అంటూ నవ్వే ప్రయత్నం చేసింది. మీరేం మొహమాటంగా ఉండకండి, మీరేం అడగాలనుకున్నా సందేహించకండి. ఏ విషయమైనా నిస్సంకోచంగా మాట్లాడుకుంటేనే అనవసరమైన అపోహలు ఏర్పడకుండా ఉంటాయి. మీరేం లేదని అన్నా గాని మీ మనసులో ఏదో ఉందనిపిస్తోంది మరి అంది మనోరమ. వసుంధర నిర్లిప్తంగా నవ్వింది. నేను మా అమ్మాయిలా కొత్త వాళ్లతో తొందరగా మాటలు కలపలేను, అది విషయం. కాకపోతే మా అమ్మాయి గురించి మీకు ఓ మాట చెప్దామని ఉంది. చాలా మొండిది అంటూ మహిమ వైపు కొంచెం చొరచొర చూసింది. మహిమ జవాబేం చెప్పకుండా నవ్వేసి ఊరుకుంది. మనోరమ మాత్రం, అవునా, నిన్న తన మాటలు విన్నాక కొంచెం ఆత్మవిశ్వాసం ఎక్కువే అనుకున్నానంతే, మీకేమో మొండితనంగా అనిపిస్తుంది కాబోలు అంది. మహిమ కల్పించుకుని మనోరమతో అంది, నేనిప్పటి వరకు ఏ విషయంలోనూ అమ్మ మాటను కాదనలేదు. మొదటిసారిగా నా జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని తన ఇష్ట ప్రకారం కాకుండా స్వతంత్రించానని నన్ను మొండిదానిగా అమ్మ తీర్మానించేస్తోంది. వసుంధర నిట్టూర్చింది. ఇప్పటి వరకు తన కాదనే అవసరమే రాకుండా నేనే తన ఇష్టాన్ని గమనించే అన్ని విషయాల్లోనూ నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడే నేను మొదటిసారిగా తన నిర్ణయాన్ని వ్యతిరేకించాను అంది వసుంధర. మనోరమ కొంచెం ఆశ్చర్యంగా ఇద్దరినీ చూసి, దేని గురించి మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అంది. మహిమ నవ్వేసింది. వసుంధర మహిమ వైపు కొంచెం కినుకుగా చూస్తూ, అమ్మాయి సంగతేనండి, తన పెళ్లి విషయంలో నా అభ్యంతరాన్ని లెక్క చేయడం లేదు, కొట్టిపారేసింది. మనసులో మాటను మీరు చెప్పమన్నారని ఆగలేక చెప్పేశాను మరి అని చెప్పి నిట్టూర్చింది. మనోరమ కొంచెం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మీకునా అంది. వసుంధర మళ్ళీ నిట్టూర్చి, నిన్న మీ ఇంటికి నన్ను రమ్మంది. నేను రానని, నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పేసినా మీ ఇంటికి తనొక్కతే వచ్చింది. అయితే ఇంటికి వచ్చాక మీ మధ్య జరిగిన సంభాషణ అంతా నాకు వివరంగా చెప్పేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీరు అంత నిజాయితీగా మీ అబ్బాయి గురించి నిజాల్ని చెప్తూ మా అమ్మాయిని ఆలోచించుకోమని హెచ్చరించడం చాలా గొప్ప విషయంగా అనిపించింది. అందుకే మీరు పిలవగానే నేనేం సంశయించకుండా వచ్చేశాను. ఇప్పుడు ఇలా మాట్లాడేస్తున్నాను అంటూ మనోరమ వైపు కొంచెం బెరుకుగా చూసింది. మీరు ఇలా మాట్లాడటమే బాగుంది. అయితే ఒక ప్రశ్న, మా వాడి గురించి మీ అమ్మాయి చెప్పిన వివరాలేంటి? మీకు ఎందుకు అభ్యంతరం కలిగింది అది చెప్పండి అభ్యర్థిస్తున్నట్లుగా అడిగింది మనోరమ. నేనే చెప్తానండి అంటూ సిద్ధపడిన మహిమ వైపు చొరచొరా చూసి, నువ్వు నీ వాదన ఏమిటో తర్వాత చెప్దువు గాని, నన్ను అడిగారు కాబట్టి ముందుగా నన్ను మాట్లాడినివ్వు అంది వసుంధర. సరే సరే చెప్పు, నేనేం కాదన్నో అంది మహిమ చిరునవ్వుతో. వసుంధర మనోరమ వైపు తిరిగి, ఏం లేదండి అంటూ మొదలుపెట్టింది. పరీక్షలు అయ్యాయి, ఇంట్లో ఊరికే కూర్చుంటే బోర్గా ఉంది. బెంగళూరులో ఉన్న ఫ్రెండ్ని కలిసి వస్తానంటే సరేనన్నాను. ఆ ఫ్రెండ్ అక్కడ ఉద్యోగం చేస్తోందిలేండి. వెళ్ళిన 2 రోజులకే ఫ్రెండ్ ఉద్యోగం చేస్తున్న సెంటర్లోనే
పేరేదో చెప్పింది కానీ అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. తను ట్రైనీగా చేస్తానని చెప్పింది. 4 నెలలే అని చెప్పింది. నేను ఎప్పుడూ తన ఇష్టాలకి అభ్యంతరం చెప్పను కాబట్టి దీనికి సరేనన్నాను. అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయించుకుంటుందని తన పట్ల నాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఏ ఉద్యోగానికైనా ఆ ట్రైనింగు పనికొస్తుందేమోనని అనుకున్నాను. తను ఆ ట్రైనింగ్ తీసుకోవటానికి కారణం వేరే ఉందని తర్వాత తెలిసింది. ఏమిటంటారు? మధ్యలోనే అడిగింది మనోరమ్మ. అది మందులాంటి వ్యసనాలకు బానిసలైన వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్ అని నాకు తెలిసింది. అక్కడ సైక్రియాట్రీ ట్రైనీగా పనిచేస్తున్న ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఒక యువకుడితో మా అమ్మాయి ప్రేమలో పడి తను ఆ సెంటర్లో పనిచేయడం మొదలుపెట్టింది. తాగుడు అలవాటు నుండి అతను పూర్తిగా బయటపడ్డాడని, అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా మహి చెప్పినప్పటి నుండి నాకు ఒకటే ఆందోళన. నా అభ్యంతరాన్ని లెక్క చేయనంతగా అతని పట్ల ఇష్టాన్ని పెంచుకుంది. ఒక్క మాట మనోరమ మధ్యలో అడిగింది. మీరు ఎందుకు కాదన్నారు? అతనికి ఆ అలవాటు లేదని, పూర్తిగా మానేశాడని మహిమ చెప్పే ఉంటుందిగా. వసుంధర చెప్పిందండి అంటూ నిట్టూర్చింది. ఆ అలవాటుకు బానిసైన వాళ్ళు ఏ కారణంతో మానేసినా గాని మళ్ళీ మామూలు అయిపోతారని, అంటే తేలిగ్గా లొంగిపోతారని నా అనుభవం చెప్పింది. మరి అందుకే. అంటే మనోరమ ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అది చెప్తాను, ఒక్క మాటలో చెప్పచ్చు కానీ నా ఆవేదన అర్థమవుతుందని కొంచెం వివరంగానే చెప్తా. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఒకటి మా అందరికీ బాగా నచ్చింది. అన్ని విషయాలు మాట్లాడుకుని ఇక నిశ్చయమని అనుకుంటున్న సమయంలో మా దగ్గర బంధువుల్లో ఒకరు ఆ అబ్బాయికి మందు అలవాటు ఎక్కువనే కబురు చేరవేశారు. దాంతో మా వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. వాకప్ చేస్తే అతను నిజాయితీగా నిజమేనని ఒప్పుకుని పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పాడు. మా వాళ్లకు నమ్మకం కుదరలేదు. ఎందుకు వచ్చిన గొడవని అనుకుంటున్నారనే విషయం తెలిసి అతను నాకు మాట ఇస్తున్నట్లుగా ప్రత్యేకంగా తెలియచేశాడు. దాంతో నేను ఆ సంబంధమే చేసుకుంటానని పట్టుపట్టాను. మా వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా నేను వినిపించుకోలేదు. దాంతో మా నాన్నకు బాగా కోపం వచ్చి పెళ్లి చేసినా కానీ తర్వాత ఏం జరిగినా బాధ్యత తీసుకోమని, ఎటువంటి బంధము బాధ్యత ఉండదని హెచ్చరిస్తున్నట్లుగా బెదిరించారు. నేను బింకంగా సరేనన్నాను. కొంచెం అయిష్టంగానే పెళ్లి చేసి మా వాళ్ళు చేతులు దులుపుకున్నారు. నా కోరిక నెరవేరిందనే సంతోషమే గాని నేనేం బాధపడలేదు. మా అత్తగారు వాళ్ళు మొదటి నుండి మాతో అంటి ముట్టనట్లుగానే ఉండేవాళ్ళు. ఎవరెలా ఉంటేనేం అన్నట్లుగా మేము స్వతంత్రంగా ఆనందంగానే రోజులు గడిపేశాం. మా వాళ్ళు నాకు ఇచ్చిన 10 ఎకరాల కంది తోటను ఆయన అమ్మేసి సరదాలకి జల్సాలకి కైంకర్యం చేసేశారు. నేను దానికి ఏం చింతించలేదు. పైగా మా తోటి ఉద్యోగస్తులంతా సైకిళ్ల మీద స్కూటర్ల మీద తిరుగుతుంటే మేం దర్జాగా కారులో క్లబ్బులకి షికార్లకి తిరగలుగుతున్నామని గొప్పగా భావించేదాన్ని. ఆయన కొన్నాళ్లు మందు అలవాటుకు దూరంగానే ఉన్నారు. నాకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారని ఆయన నిజాయితీకి సంబరపడిపోతూ మా వాళ్ల దగ్గర ఇప్పుడు ఏమంటారు అన్నట్లుగా గొప్పగా చూసేదాన్ని. ఆ విషయంగా మా వాళ్ళెవరూ సంతోషించినట్లుగా కాకుండా ముభావంగానే ఉండేవాళ్ళు. వాళ్ళ మాట నిజం కానందుకు ఇంకెలా ఉంటారులే అనుకున్నాను. ఆ తర్వాత మెల్లగా మందు అలవాటు ప్రారంభించినా నేనేం మాట్లాడలేదు. రోజులను బట్టి ఆ మాత్రం అలవాటు అందరికీ ఉంటుందని సరిపెట్టుకున్నాను. చివరకు అది ఒక్క రోజు కూడా మానలేనంత వ్యసనంగా మారాక నేనేం చెప్పినా వినరని అర్థమై మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. అంతకన్నా గత్యంతరం లేకపోయింది. చివరకు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయని స్థితికి వచ్చేశారు. ఒళ్ళు తెలియని స్థితిలో కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసి ప్రాణం పోగొట్టుకున్నారు. గద్గదమైన కంఠాన్ని కూడదీసుకోవటానికన్నట్లు కాసేపు వసుంధర మౌనంగా ఉండిపోయింది. మనోరమ కొంచెం దగ్గరకు జరిగి ఆమె చేతిని పట్టుకుంది. వసుంధర తెప్పరిల్లినట్లుగా మామూలుగా మారి మళ్ళీ మాటలు మొదలుపెట్టింది. అప్పటికి మా అమ్మాయికి 8 ఏళ్ళు ఉంటాయండి. ఆ దుర్ఘటన కలిగించిన విచారాన్ని నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎవరి ఆసరా లేదు. ఆర్థికంగా శారీరకంగా చాలా బాధలే ఎదుర్కొన్నాను. ఒక బంధం ఉంది కాబట్టే కూతుర్ని పెంచి ప్రయోజకురాల్ని చేయాలనే లక్ష్యంతో నిలదొక్కున్నాను. పెళ్లికి ముందు ఆపేసిన చదువును కొనసాగించాను. ఎవరి దగ్గర నుండి నేను సహాయాన్ని ఆశించలేదు, అర్థించలేదు. తాగిన మైకం అంటూ కారణం చూపటం వల్ల నష్టపరిహారము ఎక్కువ రాలేదు. కొంత అప్పులకి పోగా మిగిలిన దాంతో ఎలాగో రోజులను గడిపి పరీక్షలు రాసి పట్టుదలతో ఉద్యోగాన్ని సాధించాను.
అమ్మాయికి పెళ్లి చేసి పంపించి బాధ్యత తీరాక ఇంకో 4 ఏళ్ళలో రిటైర్ అయ్యాక విశ్రాంతిగా ప్రశాంతంగా రోజుల్ని వెళ్ళదీస్తాననుకుంటుంటే చూడండి నాకు మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చి పడింది. సరిగ్గా అప్పుడు నేను మా వాళ్లతో వాదించినట్లే తను మాట్లాడుతోంది. ఆ వయసులో అది సహజమేనని అర్థమైనా తల్లిగా తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని తల్లడిల్లుతున్నాను. అంతేనండి అంటూ ముగించిన వసుంధర కళ్ళు తుడుచుకుంది. ఒక్క క్షణం ఎవరూ మాట్లాడలేదు. మళ్ళీ వసుంధరే అంది, నిన్న మీ ఇంటికి బయలుదేరినప్పుడు నాకు మనసులో కొంత బాధ భయం ఉన్నమాట నిజమే కానీ మహిమ ఇంటికి వచ్చాక మీ మధ్య జరిగిన సంభాషణ అంతా వివరంగా చెప్పాక నాకు చాలా ఊరటగా అనిపించిందండి. నిజం, ఏం జరిగినా కానీ అంటే ఏదో కీడు జరుగుతుందేమోననే ఆలోచనతో అంటం లేదు. ఒకవేళ నేను ముందు అనుమానించినట్లుగా అబ్బాయి మళ్ళీ ఆ అలవాటుకి లొంగిపోయినా కానీ అత్తామామల ఆసరా ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. మీ రోజుల్లోలా కాదు, ఏం జరిగినా తట్టుకుని ఒంటరిగా బ్రతకగలననే ధీమా ధైర్యం ఉన్నాయి. అందువల్ల నువ్వేం భయపడకమ్మా అంటోంది మహిమ. నలుగురి ఆసరా లేకుండా ఒంటరి పోరాటం ఎంత కష్టమో తనకు అర్థం కావటం లేదని విసుక్కున్నాను. అయితే నిన్నటి మీ ఆదరణ గురించి విన్నాక నాకు నిశ్చింతగా ఉందండి. నిజం. అయితే ఒక మాట కూడా చెప్పాలి. మహిమ నాన్న పెద్ద ఉద్యోగమే చేసినా ఎంత హోదా దర్జా వెలగబెట్టినా ముందు చూపు లేకపోవడం వల్ల ఉన్నది కాస్త తెగ నమ్మడమే గాని కొంతైనా పొదుపు చేయలేకపోయారు. జరిగిపోయిన దాని గురించి తలుచుకుని బాధపడటం లేదు కానీ ఇప్పుడు మా తోటి వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తోంది రోజు గడిచిపోతుంది కదా అని నిశ్చింతగా ఉండడం కాదు, మరుసటి రోజు గురించి కొంతైనా ఆలోచన అవసరమేనని. నేను ఉద్యోగం చేస్తున్నా కానీ పొదుపు చేయగలిగింది చాలా కొంచెమే. తన్ని కట్న కానుకల ప్రసక్తి లేకుండా పెళ్లికి సిద్ధపడే వ్యక్తినే అంగీకరిస్తానంటూ మా మహిమ ఎప్పుడు నుండో అంటుండేది. అలాగే జరుగుతోంది చూసావా అంది నిన్న నాతో. ఇంత హోదాలో ఉండి కూడా మీరు కేవలం పిల్లల ఇష్టాలకే ప్రాముఖ్యతనిచ్చి అంగీకరించడం నాకు చాలా గొప్ప విషయంగా అనిపించింది. నా దగ్గర ఉన్న మొత్తంతో పెళ్లి ఘనంగా చేయించగలనని మీకు చెప్దామనుకుంటున్నాను. చివరి మాటలను చాలా మెల్లగా సంకోచంగా పలికింది వసుంధర. మనోరమ చిన్నగా నవ్వింది. మీ అనుభవాలను విని కూడా మీ అమ్మాయి ధైర్యంగా ఇష్టంగా ఈ పెళ్లికి సుముఖంగా ఉండడం గొప్ప విషయం. మీరు ఒక్కరుగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించగలిగారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. మా వారు 1-2 సంవత్సరాలు మా వాడు నిలకడగా ఉన్న తర్వాతనే పెళ్లి విషయం ఆలోచిద్దామన్నారు. కానీ నేను నిన్న మహిమను చూశాక తన మాటలు విన్నాక వెంటనే పెళ్లికి అంగీకరించినా పర్వాలేదు, మంచిదేననే నిర్ణయానికి వచ్చాను. మా వారికి చెప్పి ఒప్పిస్తాను. అదంత ముఖ్యమైన విషయం కాదు కానీ నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఆ తర్వాత అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం అంటూ ఉండగానే లోపల నుండి వచ్చిన వంట చేసే మునుస్వామి, అమ్మా అందరికీ కాఫీ టీ ఏం తీసుకురమ్మంటారు అని అడిగాడు. మనోరమ, స్వామి ఏదైనా టిఫిన్ కూడా చేయాలి, ఆ తర్వాతనే టీ అని చెప్పగానే మహిమ లేచి నిలబడి నేను చేస్తానండి అంది. మేడం మీరెందుకు, నేను చేస్తాగా అని అతను అనగానే మనోరమ అతనితో పర్వాలేదు చేయనిద్దాం అని, వెళ్ళు మహిమ, నీకేం కావాలన్నా స్వామి చూపిస్తాడు, నీకేది చేయాలనిపిస్తే అది చేయి అని మహిమతో చెప్పింది మనోరమ. మహిమ తల ఊపి స్వామితో వంటగది వైపు వెళ్ళాక వసుంధర చిరునవ్వుతో, మా మహిమకి పకోడీ చేయడమే వచ్చు, సులువుగా అయిపోతుంది కూడా కదా, అదే చేస్తుంది అనుకుంటా అని. అవును మీరేదో చెప్తానన్నారు అని అడిగింది మనోరమని. ఏం లేదు, మా అబ్బాయి గురించే నేను నాకు తోచిన అభిప్రాయాలు చెప్దామని, అంతే. మహిమను రానివ్వండి, తింటూ చెప్పుకుందాం అంది. ఒక క్షణం ఆగి మళ్ళీ మనోరమ ఆమెతో చెప్పింది, ఈలోపుగా మనము అలా మొక్కల మధ్య తిరిగి ఇల్లు చూసి వద్దాం రండి. వసుంధర లేచి నిలబడి ఆమె వెనకే వెళ్ళింది. అలా తిరుగుతుండగానే మనోరమ కొన్ని సంగతులు కాలక్షేపం కబుర్లలా చెప్పింది. నిజం చెప్పాలంటే ప్రభుత్వంలో అధికారిగా హోదా అయిన ఉద్యోగం చేస్తున్నారే గాని మాకు ఆస్తిపాస్తులేం లేవండి. రిటైర్ అయ్యే లోపుగా ఉండడానికి చిన్న ఇల్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉంది. అలాగే ఏదైనా చిన్న వ్యాపారం కూడా చూసుకోగలగాలి, వ్యాపకంగానూ ఆధారంగానూ ఉంటుందని. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను, మాది మామూలు మధ్య తరగతేనని. నిజాయితీగా ఉద్యోగ ధర్మం నిర్వర్తించే వాళ్ళకి ఆత్మసంతృప్తి తప్ప పెద్దగా ఆస్తిపాస్తులు ఉండవనే విషయం మీకు తెలుసుంటుంది. పెద్దల ద్వారా కూడా మాకు పెద్దగా ఆస్తులేం రాలేదు. అందుకనే నేను మీకు సలహాగా చెప్పేది ఏమిటంటే పెళ్లిని ఘనంగా చేయాలనే ఆలోచన వద్దని, పిల్లల ఇష్ట ప్రకారం ఎలా చేయాలో తర్వాత అందరం కలిసి ఆలోచన చేయవచ్చని నా ఉద్దేశం.
మనోరమ మాటల్ని అంగీకరిస్తున్నట్లుగా వసుంధర తల ఊపింది. ఇల్లు వాకిలి అంతా తిరిగి చూసి వచ్చేసరికి అక్కడ పకోడీల ప్లేట్లు సిద్ధంగా కనిపించాయి. వాటిని చూస్తూనే వసుంధర చిరునవ్వుతో, నేను చెప్పాను కదండి అంది మనోరమతో. అవును, మీ అమ్మాయి గురించి మీకంటే బాగా ఎవరికి తెలుస్తుంది అంటూ మనోరమ చిన్నగా నవ్వింది. దేని గురించి మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు అని అడిగిన మహిమకు, వీటి గురించే అంటూ వసుంధర తను చెప్పిన మాటల గురించి చెప్పింది. మహిమ చిన్నగా నవ్వి, సింపుల్గా అయిపోతుందన్న కారణం ఒక్కటే కాదు, ఒకసారి ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్ళు నేను ఇవి చేస్తే బాగా మెచ్చుకున్నారు. ఇక అప్పటి నుండి నేను ఇంకొకటి వేరే చేయలేదు. ఎప్పుడు చేయాల్సి వచ్చినా ఇదే టిఫిన్ చేసేస్తాను మరి అంది. మనోరమ రుచి చూస్తూ, నిజమేనమ్మా, చాలా బాగున్నాయి అంటూ మెచ్చుకుంది. మహిమ సరదాగా నవ్వేసి ఊరుకుంది. టీ తాగుతూ మనోరమ మాటలు కలిపింది. మా అబ్బాయి అభిరామ్ గురించి మీకు కొన్ని సంగతులు చెప్పాల్సిన బాధ్యత ఉందనిపిస్తోంది. నిజానికి వాడు ఇలా తయారవడంలో నా పాత్ర కూడా ఉంది. చిన్నప్పటి నుండి వాడిలో మితిమీరిన ఆత్మవిశ్వాసం, అహం ఇలాంటి లోపాలు వేళ్ళూనటానికి నేనే కారణం అనిపిస్తుంది. వాడు హై స్కూల్ చదువులో ఉండగానే ఒక సంవత్సరం స్కూల్ యానివర్సరీ ఫంక్షన్లో ప్రదర్శించడానికి చిన్న నాటికను రూపొందించాడు. తల్లిగా నాకు చాలా ఆనందాన్ని కలిగించిన సంఘటన. ఆ వయసులోనే తనకున్న రచనాశక్తికి, భాషా జ్ఞానానికి మురిపెంతో ప్రశంసిస్తున్నానని అనుకుంటూనే మితిమీరిన పొగడ్తలతో ముంచెత్తేశాను. అప్పటి నుండే వాడిలో తన నలుగురు మాదిరి కాదని, ప్రత్యేకమనే భావన ఏర్పడిందని తర్వాత గ్రహించాను. ఆ తర్వాత కాలేజీలో చేరాక ఇంటర్లోనే అనుకుంటా ఒక నాటిక రాశాడు. అప్పుడే వాడి ఫ్రెండ్ ఒకడు ఏదో చిన్న చిన్న మార్పులు 2 చెప్తే వినలేదు. అలా కొంచెం మారిస్తే బాగుంటుందని లెక్చరర్ కూడా సలహా ఇస్తే వాడు వినిపించుకోలేదు సరికదా. వాళ్ళకేం తెలుసంటూ చులకనగా మాట్లాడటం నాకు నచ్చలేదు. మెల్లగా నచ్చచెప్పే ప్రయత్నం చేయబోతే విదిలించేశాడు. ఆ రోజు నాటకం ప్రదర్శన అయ్యాక అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. నాటకం బాగున్న మాట నిజమే, కానీ చిన్న చిన్న మార్పులతో మరింత బాగుండేదని నాకు అనిపించింది. అయితే ఆ మాట చెప్పినా ప్రయోజనం ఉండదని మౌనంగా ఉండిపోయా. అప్పటి నుండి తన మీద తనకి నమ్మకం బాగా పెరిగిపోయింది. తను అందరికంటే అధికుడనే విశ్వాసం స్థిరపడిపోయింది. ప్రవర్తనలో అది మాటి మాటికి వెల్లడవుతూనే ఉండేది. అది గ్రహించి నేను హెచ్చరించబోయినా లక్ష్య పెట్టలేదు. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నానంటూ ఒకరోజు డ్రింక్ తీసుకుని ఒళ్ళు తెలియని స్థితిలో ఇంటికి వచ్చాడు. అది చూసిన వాళ్ళ నాన్న గట్టిగా మందలించారు. మామూలుగా ఆ అలవాటు ప్రారంభమయ్యే దశలో అందరూ చెప్పే మాటనే వాడు ఉపయోగించాడు. ఏదో ఒకరోజు సరదాగా ఫ్రెండ్స్తో డ్రింక్ తీసుకుంటే ఏదో కొంప మునిగిపోయినట్లుగా నాన్న చిందులు తొక్కడం ఏమిటి? అసలు అలవాటు లేకుండా తనలా మడికట్టుకుని కూర్చున్నట్లు ఉండటం కంటే అలవాటైనా నిగ్రహంతో అదుపులో పెట్టుకోగలటం గొప్ప విషయం అని తెలుసుకుంటే మంచిది. క్రమశిక్షణ అంటూ నన్ను అదుపులో పెట్టాలనుకుంటే అది కుదరని పని అని నువ్వే చెప్పమ్మా అంటూ చిన్న ఉపన్యాసమే ఇచ్చాడు. వాడి దారి తప్పుతున్నాడనిపించి నాకు బాగా భయం వేసింది. బ్రతిమాలుకుంటున్నట్లు అలాంటి అలవాటు జోలికి వెళ్ళొద్దన్నాను. అనునయంగా చెప్పడం వలనో ఏమో గాని కొంచెం మెత్తబడి, నేనేం తాగుడికి అలవాటు పడిపోను, నువ్వే చూస్తావుగా అన్నాడు. మాట మీద నిలబడే శక్తి ఉండదని, అది ఆ అలవాటు లక్షణమని తొందరలోనే తెలుసుకున్నాను. నేను మందలిస్తుంటే మరింత మొండిగా తయారయ్యాడు. తండ్రి గట్టిగా కోప్పడితే దుర్మార్గం అంటూ ఎదురు తిరిగేవాడు. ఇంతలో పై చదువుకి ఢిల్లీలో సీటు వచ్చిందంటూ అక్కడికి వెళ్ళిపోయాడు. స్థలం, స్నేహితులు ఇలాంటి మార్పులతో కొంచెమైనా బాగుపడతాడేమోనని ఆశపడ్డాం గాని అది వమ్ము అయిపోయింది. ఎలాగో డిగ్రీ చేతపట్టుకుని బయటపడగలిగాడు. దానికే సంతోషించాం. తన తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే మంచి స్థితిలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఇక్కడే ఏదో ట్యుటోరియల్ కాలేజీలో కాలక్షేపానికంటూ ఉద్యోగంలో చేరాడు. కుదురుగా ఆ ఉద్యోగం చేసినా పర్వాలేదని సంతోషపడ్డాం. ఒకసారి డ్రింక్ తీసుకుని మితిమీరిన వేగంతో బండి నడుపుతుంటే పోలీసులు పట్టుకున్నారు. ఎలాగో అప్పటికి ఫైన్ కట్టి తప్పించుకోగలిగాడు. ఇంకోసారి తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఒక అమ్మాయి కంప్లైంట్ ఇవ్వటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు తండ్రి పేరు చెప్పి తప్పించుకోవాలనుకున్నా కుదరలేదు. చట్ట ప్రకారం జరిగేది జరగనివ్వమని, తను కల్పించుకోనని ఈయన తేల్చి చెప్పేశారు. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అప్పటి నుండి తండ్రిపై పగని పెంచుకున్నాడు. మహిమ మనోరమ మాటలకు అడ్డం వచ్చి, అప్పుడు మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు మీకు తెలుసా అండి అని అడిగింది. ఇంతటితో 2వ భాగం సమాప్తం. వచ్చే వారం 3వ భాగంతో కలుద్దాం.